హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం ఒక ఈ ఏజెంట్ వచ్చేసి ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఇది ఒక ఎంప్లాయీస్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఎంప్లాయీస్ డేటాలో ఎలా ప్రాసెస్ చేస్తుందంటే, మనం టెలిగ్రామ్ నుంచి ఒక మెసేజ్ ఇస్తాం. టెలిగ్రామ్ నుంచి మెసేజ్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ మెసేజ్‌ని తీసుకొని ఏ ఏజెంట్ ఆల్రెడీ మనం ఒక ప్రాంప్ట్ రాసి పెట్టాం. ఇదిగోండి ఇక్కడ ప్రాంప్ట్ ఉంది. సిస్టమ్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఉండింది. ఈ ప్రాంప్ట్‌ని తీసుకొని గూగుల్ జెమినై ద్వారా ప్రాసెస్ చేసుకొని ఇది ప్రాసెస్ చేసుకోవాలంటే మనకొక రా డేటా ఉండాలి. ఈ రా డేటా వచ్చేసి గూగుల్ షీట్స్ నుంచి డేటా తీసుకునేది. మన ఎంప్లాయీస్ డేటా ప్రాసెస్ చేయాలనుకున్నాం కదా! సో, గూగుల్ షీట్ నుంచి డేటా తీసుకుంది. ఈ షీట్ వచ్చేసి జస్ట్ రీడ్ చేయడం కోసమే. ఇలాంటిది ఇంకో నోడ్ పెడతాం. ఈ నోడ్ వచ్చేసి అప్డేట్ చేయడానికి. సేమ్ ఇదే షీట్ ఉండేది, కానీ నోడ్స్ వేరుగా ఉంటాయి. ఇక్కడ అప్డేట్ చేసుకునేది. ఇక్కడ నుంచి రీడ్ తీసుకొని గూగుల్ జెమినీ ద్వారా ప్రాసెస్ చేసుకొని ఏ ఏజెంట్ తన దగ్గర డేటా ఉంచుకొని మళ్ళీ ఈ డేటాని టెలిగ్రామ్ త్రూ మెసేజ్ ద్వారా టెలిగ్రామ్‌కి పంపించేస్తుంది. ఫర్ సపోజ్ మీరు మెయిల్ కూడా పంపించాలనుకున్నారు. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఐడీ 1కి ఐడీ 2కి మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఏది శాంపిల్ మెయిల్ ఐడీస్ ఈ 2 ఒరిజినల్ మెయిల్ ఐడీస్. ఈ మెయిల్ ఐడీస్‌కి నేను మెయిల్ పంపించాలని చెప్పాను. మెయిల్ ఏమి పంపించమన్నాను, సెండ్ ఏ salary credit email to ID 1 and ID 2. Okay, email should have the salary credit చెప్పేసి ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ రీడ్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసుకొని ఏజెంట్ చేసుకొని మెయిల్ పంపించేస్తుంది. మనకి అవుట్పుట్ కూడా వచ్చేసింది. అవుట్పుట్ ఏమి వచ్చింది, I have sent provide salary credit email to Gokul ID 1 at so and so and Gokul ID 2 at so and so. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటికి మెయిల్స్ వచ్చినట్టు చెక్ చేద్దాం సార్. చూడండి, గూగుల్ ఐడి సొల్యూషన్స్, ఇది వచ్చేసి salary credit notification. Dear Gokul, we are pleased to inform you that your salary of so and so has been credited to your account against your company. ఓకే, మరి ఇంకో మెయిల్ ఐడి ఉంది కదా, చూడండి ఇక్కడ రెండు ఐడి ఒకేసారి పంపించమని చెప్పి ఇంకో మెయిల్ ఐడి వచ్చేసి ఇది నా మెయిల్ ఐడి. ఇది వచ్చేసి Dear Srinu, we are pleased to inform you that your salary of so and so has been credited to your bank account for a company. ఓకే, ఇలా మెయిల్స్ పంపించేసింది. ఓకే, ఇంకా ఏం చేసిందంటే, మనం ఫర్ సపోజ్ ఈ గూగుల్ షీట్లో శాలరీని అప్డేట్ చేయాలనుకున్నాం. ఎవరి శాలరీ, శ్రీను శాలరీ అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం డిమాండ్ పంపిస్తామంటే అప్డేట్ ఐడి టు salary from 6,450 to 10,000. Enter. ఓకే, ఎగ్జిక్యూట్. తీసుకుని ప్రాసెస్ అవుతుంది. షీట్ అప్డేట్ అయిపోయింది. మనకి మెసేజ్ కూడా వచ్చింది. చూడండి, అప్డేట్ చేసుకునే శాలరీ టు 10,000 ఇన్ ద షీట్. చూడండి సార్, ఇక్కడికి వచ్చేసి ఇందాక 6,450 ఉంది, ఇప్పుడు 10,000 వచ్చేసింది. ఇలా మనం ఈ ఆటోమేషన్ ద్వారా మన గూగుల్ షీట్స్ని ఎలాగైనా అప్డేట్